జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. 1 నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. మనం సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. మొదటిగా రవి ఫలితాలు. మీనరాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరలు అనేవి కొనసాగుతూ ఉంటాయి.
ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలనేవి ఉంటాయి. ఒక కొలికి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఇందులో 70% శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. 7వ స్థానంలో రవి సంచరించే కాలంలో ఎక్కువగా గొడవలు, ఆటంకాలు, ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి. 7వది అంటే సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి కలత్రంతో సర్దుబాట్లు అనేవి ఉండవు. ఇంట కాలు అనేది నిలవదు. ఈ స్థానంలో చెడు ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు ఈ నెల మొత్తం కూడా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో పాపగ్రహ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ధైర్యము, అయత్న ధనలాభము, ఆరోగ్యము, జయము, అధికార వృద్ధి, కీర్తి, ఇష్టకార్య సిద్ధి, సంతాన సౌఖ్యము, బంగారు ఆభరణాల లాభం అనేది కలుగుతుంది. 3వ స్థానానికి 12వ స్థానం వేదస్థానం కాబట్టి ఈ స్థానంలో శని వేద వలన పూర్తిగా చెడు ఫలితాలు అనేవి అంతగా ఉండవు. కేవలం 70% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు అంటే 4 రోజుల పాటు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంచరించినప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఉష్ణబాధలు అనేవి ఉంటాయి, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దాని తర్వాత 4 రోజుల తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 6వ స్థానంలో సంచరించే సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి. కోరినవన్నీ కూడా సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. సేవక జనుల సహాయకరం లభిస్తుంది. ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. తర్వాత 7వ స్థానంలో సంచరించే సమయంలో అంటే 24 నుంచి సెప్టెంబర్ 24 నుంచి 30 తారీఖు అంటే ఒక 8 రోజుల సంచార కాలంలో 7వ స్థానంలో సంచరించే కాలంలో ఒక స్త్రీల ద్వారా స్త్రీ మూలకంగా కొంచెం గొడవలు అనేవి ఉంటాయి. సుఖశాంతులు అనేవి ఉండవు. బంధువ వర్గంతో ద్వేషం అనేది ఉంటుంది. ఇందులో ఒక 50% చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో తామ్రమూర్తిగా బుధుడు సంచరిస్తూ ఉన్నాడు. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు మీనరాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్య సమస్యలు ఇస్తాడు. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. స్థానచలనం అంటే ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో దగ్గర పనిచేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇతరుల నుంచి కూడా కొంచెం ఇబ్బందులు అనేవి జరుగుతాయి. చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ఆపనిందలకు పాలవుతూ ఉంటారు. ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించినా అంటే ఎంత గట్టిగా ప్రయత్నాలు చేసినా కూడా విజయం అనేది సాధించలేకపోతూ ఉంటారు. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. శుక్రుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 7మంలో సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 8మంలో సంచరిస్తున్నాడు. 7మంలో చెడు ఫలితాలే వస్తాయి. అంటే కారకో భావనాశ అంటే 7మ భావానికి కారకుడు ఎవరంటే శుక్రుడు కాబట్టి ఆ 7మ స్థానంలోనే శుక్రుడు ఉన్నట్లయితే వీరికి చెడు ఫలితాలు వస్తాయి. అంటే అనారోగ్య సమస్యలు రావడం, కోపము, తాపము, వ్యాధులు కలగడం లాంటి ఫలితాలు వస్తాయి. ఇక 8వ స్థానంలో సంచరించే సమయంలో కొంచెం ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, బంధు సమాగమనం ఉంటుంది, అధికారుల యొక్క మన్ననలు పొందుతారు, ఆర్థిక లాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దుఃఖం నశిస్తుంది, కీర్తి, మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఇందులో 100% శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ స్థానం అనేది శుక్రుడికి స్వక్షేత్రము కావడం వల్ల. తర్వాత శని యొక్క ఫలితాలు. శని మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 12వ రాశిలో శని సంచరించే కాలంలో
లేనిపోని చింతలకు దుఃఖాలకు దారి అనేది ఏర్పడుతుంది. పదవీ చ్యుతి అనేది ఏర్పడుతుంది, అంటే పదవి నుంచి కిందికి దిగిపోతారు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, వృధా వ్యయం ఉంటుంది, ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది, అనుకున్నవి సాధించకపోతారు. 12వ స్థానానికి వేదస్థానమైన 3లో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల కొంచెం అశుభ ఫలితాలు అనేవి కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహువు మీనరాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచారం వల్ల దేశ సంచారం అంటే విదేశాలకు వెళ్ళడం కూడా జరగవచ్చు. గొడవలు ఎక్కువగా ఉంటాయి, నష్టాలు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి, భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. ఇందులో రాహు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఇందులో ఒక 70% చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు ఈ నెల మొత్తం కూడా 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో కేతువు వ్యతిరేక ఫలితాలు అంటే చెడు ఫలితాలే ఎక్కువగా ఇస్తాడు. కొంచెం స్వల్పంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కానీ అందులో ఎక్కువ చెడు ఫలితాలే ఉంటాయి. ఆలోచన అనేది సరిగా లేకపోవడం లాంటివి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి. ఇందులో 70% మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో కేతువు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇక మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర నక్షత్రానికి గురువు, ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని, రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరు? రాశికి అధిపతి గురువు కాబట్టి, అంటే నక్షత్రానికి రాశికి అధిపతి కూడా ఒకరే, అంటే పూర్వభద్ర నక్షత్రానికి మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గురువుకి ప్రత్యక్షంగా పూజ చేసుకుంటూ ఉండాలి. రోజు కూడా గురుదేవుల యొక్క స్తుతి అంటే ఇష్టదేవత ఆరాధన. ఎవరైతే వారికి కులదేవత ఎవరు అంటే కొందరికి నరసింహస్వామి కానీ, కొందరు వెంకటేశ్వర స్వామి కానీ, కొందరికి శివుడు కానీ ఎవరైనా కావచ్చు. వాళ్ళకి కులదేవత తెలియకపోతే విష్ణుమూర్తికి ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఆ కులదేవతకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. తర్వాత ఉత్తరాభాద్ర అంటే శనికి సంబంధించింది కాబట్టి వీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఉపాసన అనేది చేసుకుంటూ ఉండాలి. అంటే 7 శనివారాల వ్రతాన్ని చేసుకుంటూ ఉండాలి. శనివారం పూట వీరు సుప్రభాత స్తోత్రం అనేది చేసుకుంటే కూడా చాలా మంచిది. తర్వాత రేవతి నక్షత్రం, ఇందులో ఉన్న 3వ నక్షత్రం రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధుడు కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి, గణపతికి పూజ చేసుకోవాలి. అంటే ప్రతి బుధవారం కూడా గణపతికి అంటే గరిక దాని దండలాగా అల్లి ప్రతి బుధవారం కూడా గణపతి మెడలో వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మరియు నానబెట్టిన పెసలను ఆవుకు పెట్టడం, వాటితోనే హోమం చేయడం, బుధవారం పెసరపప్పుతో భోజనం చేయడం. అంటే మనకేదైతే లోపం ఉందో అది దానం చేయాలి, దాంతోనే హోమం చేయాలి, అదే పూజించాలి. ఇలా చేసినట్లయితే బుధుడు బుద్ధికి కారకుడు, అంటే బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ బుధుడికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. అంటే బుధుడికి చేసుకోవాలి, రాశాధిపతి అయిన గురుడికి చేసుకోవాలి. అంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు గురువుకు చేసుకోవాలి, ఉత్తరాభాద్ర వాళ్ళు శనికి గురువుకు చేసుకోవాలి. మరియు రేవతి నక్షత్ర జాతకులు బుధుడికి మరియు గురువుకి కూడా ఈ 2 గ్రహాలకి రెమెడీస్ చేసుకున్నట్లయితే వారికి ఎలాంటి అపజయాలు అనేవి ఉండవు. జై శ్రీమన్నారాయణ.